ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ దినం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని సముఖంలో గడపండి. నిశ్చయంగా దేవుని సన్నిధిలో ప్రారంభ సమయంలోనే మనం ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ మన దినమును, మన రోజును మనం ప్రారంభిస్తూ ఉండగా ఆ దినం అంతటిని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా దయచేస్తాడు. కాబట్టి ప్రతిరోజు దేవుని సముఖంలో ప్రార్థించండి. అదే రీతిగా అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు దేవుడు. కాబట్టి మరి ఈ ఉదయకాల వాగ్దానాన్ని మిస్ అవ్వక ప్రతిరోజు చూడండి, వీక్షించండి, మీకు తెలిసిన అనేకులకు తెలియపరచండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు దినమంతా ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా దేవుడు చేస్తున్న ప్రతి వాగ్దానాన్ని మనందరి జీవితాల్లోనూ ఆయనే నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఆమేన్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానం చదువుకున్నాం కదా. నేను దాని మధ్య అగ్ని ప్రాకారముగా ఉందును. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధి నిత్యం మనకి తోడుగా ఉంటుందని, నేను వచ్చి వారి మధ్య నివాసము చేతును, ఇదే యెహోవా వాక్ అని ప్రభు ఉదయకాలం మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనే మనతో వచ్చి మన మధ్య నివాసము చేసేదనని, ఆయనే మన చుట్టూ తన అగ్ని ప్రాకారమును ఉంచెదనని సెలవిచ్చి ఉండగా, ఇక దేవుని చేతిలో, దేవుని యొక్క కాపుదలలో, ఆయన అనుగ్రహించు భద్రతలో దాచబడి ఉన్న నీకు, నీ ప్రాణానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబానికి శత్రువు అంటూ ఇక లేదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఆయనే మనతో ఉన్నప్పుడు మనకు క్షేమం, మనకు దీవెన, సంతోషం. కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా మరి అనుదినము మీరు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆయనే మన మధ్యకు వచ్చి మనతో నివాసం ఉంటాడు. ఆయన అగ్నిని మనకు రక్షణగా ప్రాకారంగా దయచేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి సియోన్ విషయమే, యెరూషలేం ప్రజల విషయమే ప్రభు మాట్లాడుతూ ఈ ఉదయకాలం మనకు ఆయన ఇస్తున్న వాగ్దానం ఇది. ఆయన నీ చుట్టూ తన అగ్నిని ప్రాకారముగా కంచెగా వేయబోతున్నాడు. నీ ఆరోగ్య పరిస్థితి విషయమే, ఆర్థిక పరిస్థితి విషయమే, ఆత్మీయ జీవితం విషయమే, నీ బిడ్డల విషయమే, నీకు సంబంధించిన ప్రతి దాని విషయమే ఆ అగ్ని ప్రాకారానికి నీవు అప్పగించుకుంటే, ఆ ప్రాకారం లోపట నీవు నిలగలిగితే, అంటే ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయన మాటలు అతిక్రమించకుండా నువ్వు జీవించగలిగితే ఆయన కంచెలో నువ్వు అన్నట్టు. యోబు చుట్టూ దేవుడు కంచె వేసి ఉండగా శత్రువు అపవాది ముట్టలేకపోయాడు. మరలా మరి పరీక్ష కొరకై, పరిశోధన కొరకై దేవుడు ఆయా ప్రాకారాన్ని తెరిచినప్పుడు మాత్రమే ముట్టగలిగినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన చుట్టూ దేవుడు అగ్నిని ప్రాకారంగా వేస్తే, తన కాపుదల మన చుట్టూ ఉంటే ఇక ఏ దుష్టుడు కానీ మనం ముట్టలేవుడు. కనుక నీతిని అనుసరిస్తూ, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ మనం జీవిద్దాం. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, మన మధ్యలో వచ్చి మనతో నివాసం ఉంటానని, మన చుట్టూ తన అగ్నిని ప్రాకారంగా ఉంచుతానని. కాబట్టి ఆయనకు లోబడి ఉండుట ఎంతో శ్రేయస్కరమైనది, శ్రేష్టమైనది. ఆయనను ఆశ్రయిస్తున్న జనులు ధన్యులు, దీవెనకరమైనటువంటి ప్రజలు. కాబట్టి ప్రభువుని ఆశ్రయిద్దాం. ఈ దినాల్లో ప్రార్థనలు, ఉపవాసంలో గడుపుతూ ఆయన మార్గమును అనుసరించి నడుస్తూ ఉండగా నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ కలిగిన సమస్తం చుట్టూ వాగ్దానం చేయబడినట్లుగా అగ్ని ప్రాకారం ఇకను వేయబడి ఉండును గాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా మీరు మాతో మాట్లాడుచున్నారు. అయ్యా, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్య నివాసము చేయుదును అని ప్రభా మీరు సెలవిచ్చారు. ఈ వాగ్దానం నీ ప్రజల జీవితంలో నెరవేరాలి. నీ బిడ్డలు ప్రార్థిస్తూ మొరపెడుతూ నీ తట్టు చూస్తుండగా నిశ్చయముగా తండ్రి వారి ప్రార్థనకి సమాధానం దయచేయండి. నీ ఆజ్ఞలను మేరకుండా ప్రభా జీవించుటకు తండ్రి, అయ్యా నీ వాక్యానుసారం బ్రతుకుటకు వారికి మీ ఆత్మ సహాయం నిండుగా దయచేయమని ప్రార్థిస్తూ, ద్వారా నీ వాగ్దానం చేసినట్లు అగ్ని ప్రాకారముగా మీరే వారి చుట్టూ ఉందురుగాక, మీరు వారితో నివాసం చేదురుగాక. మమ్మల్ని అందరినీ బలపరచమని, ఈ దిన బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. వారికి ఇది మొదలుకొని అగ్ని ప్రాకారంగా మీరే ఉందురుగాక. బిడ్డలను ఆశీర్వదించండి. ఉన్నతమైన భవిష్యత్తు బిడ్డలందరికీ దయచేయండి. అనారోగ్యం, బలహీనతలతోనూ వారికి యేసు నామములో విడుదల, స్వస్థత కలుగును గాక. బిడ్డలను ఇంకను బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ప్రభు అనుగ్రహించాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని మరొకసారి మీరు వినండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అందరికీ ఈ సమయంలోనే మీరు షేర్ చేయండి. మరి శ్రేష్టమైన వాగ్దానం దేవుడికే మహిమ కలుగును గాక.
మరి అనుదినం ఈ వాగ్దానం వస్తూ ఉంది. పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్లో క్రొత్తగా చూస్తున్న వారు ఎవరైనా మీలో ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతుండండి. లైవ్ ప్రోగ్రామ్స్, ఆదివారపు ఆరాధనలు, అట్లాగనే ప్రతి నెల మరి మొదటి తారీఖున జరిగేటటువంటి స్వస్థత విడుదల ప్రవచన ఆరాధన యొక్క సభ జరుగుతూ ఉంది. ఆ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటున్నాయి. మరి ఆత్మీయంగా మీరు ఇంకా ఎంతగానో బలపరచబడతారు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా జరుగుతున్న కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి. 1 తారీఖు విడుదల స్వస్థ ప్రవచన సభ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఖమ్మం పట్టణంలో బల్లెపల్లిలో ఈ యొక్క కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్లో జరుగుతూ ఉంది. మరి మీరు రండి, పాల్గొనండి. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.